హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో 2 kg చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మసాలా ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్. మరి టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 kgల దాకా చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. 2 సార్లు బాగా కడిగాక చివరిసారి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్ళతో కడిగేస్తే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. మనకి నాన్ వెజ్కి ఎప్పుడైనా కూడా కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా కమ్మటి పెరుగును వేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టించాలి. ఇలా రబ్ చేస్తూ చికెన్కి బాగా పట్టించండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ అనేది బాగా టెండర్గా ఉంటుందన్నమాట. మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేకుండా చాలా సాఫ్ట్గా ముక్క అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 లవంగాలు వేసుకోండి. 1 స్టార్ అనైస్ని, 5 యాలకులను వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్కని, కొంచెం బిర్యానీ ఆకుని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా సోంపును కూడా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. వేరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని, 1.5 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను వేసి ఇందులోకి కొంచెం నీళ్ళని వేసి 1 అరగంట పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 3 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేది కలర్ ఇలా చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10-15 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటో, కాజు పేస్ట్ని వేసేసి మళ్ళీ 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఇలా చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇలా 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసి 2-3 నిమిషాల పాటు ఉడికించండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఆ తర్వాత ఇందులోకి మీకు ఎంత గ్రేవీ అయితే అవసరమో దానికి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి. కనీసం 1 కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయి. నీళ్ళు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. 1 రెమ్మ కరివేపాకుని, కొంచెం పుదీనాను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయాక చివరగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. చూడండి, మనకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని పక్కకు తీసేసుకోండి. సో అంతేనండి, సూపర్ ఫ్లేవర్ఫుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ లేదంటే న్యూ ఇయర్కి కానీ ఈ విధంగా చికెన్ కర్రీని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని బిర్యానీలోకైనా, చపాతీ, పులావ్ ఇలా దేంతోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.